నమస్తే వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సిరీస్లో ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, నేనైతే టోటల్గా 6 క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నా. ఓకే, మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియోని ప్లేలిస్ట్లో అయితే చూడండి. టోటల్గా 6 క్వశ్చన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నా, 7 మార్క్స్ సంబంధించింది. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఈ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్, what is the given is equal to x to the power of y plus y to the power of x is equal to a to the power of y. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. నేనైతే ఏం చెప్తానంటే, మీకు మెథడ్ అయితే నేర్చుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా సింప్లిఫై చేయాలి. ఓకే, ఏదైనా ఒక టర్మ్ ఇచ్చి దానికి పవర్ ఉండి అడిషనల్గా ఉంటే, ఓకే అడిషన్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరైతే ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకోండి. ఓకే, దీన్ని ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని m అని తీసుకోండి. లెట్ m ఈజ్ ఈక్వల్ టు x టు ద పవర్ ఆఫ్ y. అండ్ ఈ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని n అని తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు y టు ద పవర్ ఆఫ్ x. ఓకే, దీన్ని కావాల్సింటే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 1 ఇంప్లైస్ ఇది ఏమైతే మనకి m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ bనా. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఏమైతుంది మనకి ఇది dm బై dx ప్లస్ dn బై dx ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది కాన్స్టెంట్, a అనేది కాన్స్టెంట్, b అనేది కాన్స్టెంట్, మొత్తానికి కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ డిఫరెన్షియేషన్ ఏంటి 0. ఓకే, దీన్ని అయితే ఈక్వేషన్ నెంబర్ 2 అని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే dm బై dx అండ్ dn బై dx, ఈ రెండు ఫైండ్ అవుట్ చేసి దీంట్లో పుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ మనకి m ఉంది కదా. ఓకే, కన్సిడర్ వద్దులేండి, డైరెక్ట్గా తీసుకోండి. m ఈజ్ ఈక్వల్ టు x టు ద పవర్ ఆఫ్ y. చూడండి, ఎప్పుడైనా పవర్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే లాగ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, లాగ్ m ఇజ్ ఈక్వల్ టు లాగ్ x టు ద పవర్ ఆఫ్ y. మనకి లాగరిథమిక్ ప్రాపర్టీస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. లాగ్ ఆఫ్ a టు ద పవర్ ఆఫ్ m ఉందనుకోండి. ఓకే, m అనేది పవర్ అనేది కిందకు వస్తుంది. ఓకే, m ఇంటూ లాగ్ a. అదే కింద ఉంటే, పవర్ కింద ఉంటే మనం పైన తీసుకోవచ్చు, లేదంటే పైన ఉంటే కింద తీసుకోవచ్చు. ఇదైతే మనకి లాగరిథమిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి లాగ్ m ఇజ్ ఈక్వల్ టు y అనేది కిందకు వస్తుంది, లాగ్ x అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికైతే డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది, లాగ్ m డిఫరెన్షియేషన్ ఏంటి 1/m. ఓకే, dm బై dx అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు 2 ఫంక్షన్స్, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ రూల్ ఏంటి మనకి అంటే, ఏదైనా 2 ఫంక్షన్స్ మనకి ప్రోడక్ట్లో ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఫంక్షన్ ఇది ఫస్ట్ అనుకోండి, సెకండ్ అనుకోండి. ఫస్ట్ ఫంక్షన్ అయితే డిఫరెన్షియేషన్ చేయండి, సెకండ్ అలాగే పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ది అలాగే పెట్టుకోండి, సెకండ్ అయితే డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, ఇక్కడ నేను దీన్ని ఫస్ట్ అనుకుంటా, దీన్ని సెకండ్ అనుకుంటా. y డిఫరెన్షియేషన్ ఏంటి, dy బై dx. లాగ్ x అనేది అలాగే పెట్టుకోండి, తర్వాత y అని అలాగే పెట్టుకోండి. లాగ్ x డిఫరెన్షియేషన్ ఏంటి 1/x. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. dm బై dx ఈజ్ ఈక్వల్ టు, ఈ m అనేది ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది, m ఇంటూ లాగ్ x dy బై dx. ఓకే, ప్లస్ y బై x. దట్ ఈజ్ ఈక్వల్ టు, m అంటే ఏంటి మనకి చూడండి, x టు ద పవర్ ఆఫ్ y కదా, ఇక్కడ రీప్లేస్ చేయండి. ఓకే, లాగ్ x dy బై dx ప్లస్ y బై x, ఇది మనకి dm బై dx. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. సిమిలర్లీ dn బై dx కూడా ఫైండ్ అవుట్ చేయాలి. n అంటే ఏంటి మనకి చూడండి, n అంటే ఏంటి మనకి y టు ద పవర్ ఆఫ్ x. మళ్ళీ అగైన్ దీనికి టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్. మీకు ఫస్ట్ పార్ట్ చేయడం వస్తే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఓకే, సెకండ్ పార్ట్ కూడా అలాగే ఉంటుంది.
log n is equal to log of y to the power of x. ఓకే, log n is equal to పవర్ అనేది కిందకు వస్తే x log y. ఇది క్లియర్ కదా మీకు? ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? log n డిఫరెన్షియేషన్ 1/n dn/dx దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ రూల్, ఇది ఫస్ట్ ఇది సెకండ్ అని తీసుకుంటున్నా. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఏంటి మనకి? ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఓకే, log y అలాగే ఉంటుంది. ఓకే, ప్లస్ ఎక్స్ అలాగే ఉంటుంది. log y డిఫరెన్షియేషన్ 1/y తర్వాత dy/dx. ఓకే, ఇది క్లియర్ కదా మనకి? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. dn/dx, ఈ n అనేది ఈ సైడ్ వస్తే n log y ప్లస్ x/y dy/dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏంటి మనకి? y to the power of x. ఓకే, log y ప్లస్ x/y dy/dx dny/dx. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఓకే, ఇప్పుడు పుట్ 3 and 4 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 ఎక్కడుంది మనకి? చూడండి, దీంట్లో పుట్ చేయండి. ఓకే, ఈ మొత్తం ఈక్వేషన్లో dm/dx ప్లస్లో అంటే dn/dx ప్లస్లో పుట్ చేయండి. ఓకే, ఇట్ ఇంప్లైస్ dm/dx అంటే ఏంటి? x to the power of y log x dy/dx ప్లస్ y/x. ఓకే, dn/dx అంటే y to the power of x log y ప్లస్ x/y dy/dx ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని ఇన్సైడ్ మల్టిప్లై చేయండి. దీనికి కూడా ఇన్సైడ్ మల్టిప్లై చేయండి. మనకి ఏమొస్తుంది? మనకి x to the power of y log x, ఓకే, dy/dx ప్లస్ x to the power of y y/x ప్లస్ y to the power of x log y. ఓకే, ప్లస్ y to the power of x into x by y dy/dx ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఈ రెండు టర్ము dy/dx ఉంది కాబట్టి ఈ రెండు టర్మ్స్ నుండి dy/dx కామన్ తీసుకోండి. ఓకే, dy/dx కామన్ తీయండి ఈ 2 టర్మ్స్ నుండి, x to the power of y log x ప్లస్ ఇక్కడ చూడండి, ఈ y అనేది న్యూమరేటర్ పోతే y to the power of -1 అవుతుంది. ఓకే, డినామినేటర్లో పాజిటివ్ పవర్ ఉంటే న్యూమరేటర్కి పోతే నెగిటివ్ పవర్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ y to the power of x ఉంది. బేసెస్ సేమ్ అయితే పవర్స్ మనం యాడ్ చేయొచ్చు. ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా. ఓకే, ఎక్స్పోనెంట్స్ రూల్లో మనకి ఇది ఒక ఇంపార్టెంట్ రూల్. ఇదే అర్థమైందా? దాన్ని యూస్ చేసి నేను దీన్ని y to the power of x - 1 ఇంటూ ఎక్స్ అని రాసుకుంటా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, సిమిలర్లీ ఇక్కడ కూడాను ఈ ఎక్స్ అనేది పోతే -1 అవుతుంది. ఓకే, ఓకే, ప్లస్ ఇది మనకి ఏమవుతుంది? x to the power of y minus 1 into y. ఓకే, ప్లస్ y to the power of x log y దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తం టర్ము నేను RHS సైడ్ సెండ్ చేస్తా. ఏమవుతుంది మనకి? ఇది dy/dx, ఓకే, x to the power of y log x ప్లస్ y to the power of x minus 1 into x. ఓకే, ఇది టర్మ్ మొత్తం ఆ సైడ్ పోతే మైనస్ ఆఫ్ x to the power of y minus 1 into y ప్లస్ y to the power of x into log y. ఓకే, ఈ మొత్తంని దీంతో డివైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమొచ్చింది? x to the power of y minus 1 into y ప్లస్ y to the power of x into log y by x to the power of y into log x plus y to the power of x minus 1 into x. This is our final required answer. చూడండి, కావాలంటే ప్రూవ్ చేసాము మనము. చూడండి, సేమ్ మైనస్ ఆఫ్ y to the power of x minus y1 y minus 1. చూడండి, సేమ్ ఆన్సర్ మనకి ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. కావాల్సింటే మీరు దీన్ని కంపేర్ చేయొచ్చు. ఓకే, చూడండి, కావాల్సింటే కంపేర్ చేయండి.
ఓకే, దీన్ని మీరు కావాల్సి ఉంటే ఇక్కడ కంపేర్ చేయండి, ఆన్సర్ని కంపేర్ చేయండి. మనకు వచ్చిన ఆన్సర్ అయితే చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే సేమ్ వచ్చిందా? ఈ టర్మ్ సేమ్. ఓకే, ఈ టర్మ్ సేమ్. తర్వాత ఈ టర్మ్ సేమ్. ఈ టర్మ్ సేమ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇలా అయితే మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలాగే సిమిలర్గానే ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వర్.